ముందుగా మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం. మటన్ 1 కేజీ కడిగి పెట్టుకున్నాను. 3 ఉల్లిపాయలను తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 1 టమాటాని సన్నగా తరిగి పెట్టుకున్నాను. 6 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు పొడి. ఇక్కడ కొబ్బరి ముందుగా ఈ పౌడర్ని మిక్సీకి వేసుకొని పెట్టుకున్నానండి. కొద్దిగా కొబ్బరి విధంగా తరిగి పెట్టుకున్నాను. కొంచెం చెక్క, 1 స్పూన్ మిరియాలు, 5 లవంగాలు తీసుకొని మిక్సీకి వేసుకున్నానండి. 1 స్పూన్ అల్లం పేస్టు తీసుకున్నాను. 2 స్పూన్ల ఆచి మటన్ మసాలా పౌడర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని అవి బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఒక 5-10 నిమిషాలు అలా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన టమాటా ఒకటి వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచుకోవాలి. తర్వాత అల్లం పేస్టు, కడిగిన మటన్, కారపొడి, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా, తర్వాత పౌడర్ వేసుకొని మటన్ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 8 విజిల్లు వచ్చేంత వరకు నేనైతే ఉంచుకున్నానండి. తర్వాత ఉడికిందో లేదా చూసుకొని ఉప్పు చూసుకొని సర్వ్ చేసుకోవడమే. తర్వాత గార్నిష్ చేసుకోవడమే.